Hello friends, very good morning. So last 2 days into UPSC Infinity 40,000 ki join avvadaniki with 8 installments. Just by paying 5,000 rupees, you can join this course. Every month ala 5,000 kadtu you can continue. So lifetime validity తో వస్తుంది UPSC Infinity last 2 days, today and tomorrow. 16th నుంచి it will become 50,000. So let's begin the editorial. So it talks about right by birth. Okay. పుట్టుకతో వచ్చే హక్కు. SC decision on co-parcenary rights of women is in line with the aim of ending discrimination. ఓకే, co-parcenary rights అంటే అర్థం ఏంటి? జాయింట్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ నుంచి మనకు ఉన్న జాయింట్ హక్కు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి సంపాదించిన దానిపైన అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా సమానమైన హక్కులు ఉంటాయి అని చెబుతూ నిర్ణయం తీసుకుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎండింగ్ డిస్క్రిమినేషన్. వివక్షని, అమ్మాయిల పట్ల ఉన్న వివక్షని ఎండ్ చేసేలాగా ఆ ఎయిమ్తో ఆ డైరెక్షన్ లోనే ఈ డెసిషన్ ఉంది అని చెప్తూ వస్తుంది. అయితే ఈ డెసిషన్ అనేది ఇంతకు ముందే తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్ ని ఇందులో కరెక్ట్ చేశారు. The latest decision of the Supreme Court on the right of Hindu daughters to ancestral property corrects an obvious anomaly in the interpretation of a crucial 2005 amendment to the Hindu Succession Act 1956. Recent decision, latest decision of Supreme Court on the right of Hindu daughters to ancestral property. మీకు ప్రాపర్టీస్ రెండు రకాలు, యాన్సెస్ట్రల్, ఎక్వైర్డ్. పూర్వీకుల నుంచి వచ్చింది, తండ్రి సంపాదించింది. స్వార్జితం, పిత్రార్జితం అంటాం కదా, స్వార్జితం అంటాం. తండ్రి సంపాదించుకున్నది ఇంకా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇంతకు ముందు ఏముండేదంటే 1956 యాక్ట్ లో, ఈ 1956 యాక్ట్ లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద కొడుకుకి మాత్రమే హక్కు ఉంటుంది, కూతురికి హక్కు ఉండదు. అంటే తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ పైన తండ్రి యొక్క కొడుక్కి హక్కు ఉంటుంది కానీ కూతురికి హక్కు ఉండదు అని చెప్పి 1956 యాక్ట్ లో ఉండేది. తండ్రి స్వార్జితం మీద హక్కు ఉంటుంది కానీ తండ్రి యొక్క పిత్రార్జితం లేదా వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి పైన అమ్మాయిలకి హక్కు ఉండదు అన్నట్టుగా ఉండేది. 2005 లో చేసిన అమెండ్మెంట్ లో, ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కి 2005లో చేసిన సవరణలో ఏం చెప్పారంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి కూడా అమ్మాయిలకి హక్కు ఉంటుంది అని చెప్పారు. అయితే ఒక చిన్న ఎనామలీ ఉంది. ఎనామలీ అంటే ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్, అంటే కొంచెం చిన్న తేడా ఉంది ఆ జడ్జిమెంట్ లో. ఆ జడ్జిమెంట్ లో ఉన్న తేడాని ఇది కరెక్ట్ చేసింది. ఆ తేడా ఏంటి అనేది మనం సబ్సిక్వెంట్ లైన్స్ లో చూద్దాం. రైట్. సో సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్ ఈజ్ ఎనామలీ. ఏంటి ఎనామలీ? 2005 అమెండ్మెంట్ లో వచ్చిన మార్పు చేశారు అని చెప్తున్నారు. మళ్ళీ ఎక్కడో చిన్న తేడా ఉంది, ఆ తేడా నేను కరెక్ట్ చేశారని అంటున్నాం. ఆ తేడా ఏంటో ఒకసారి చూద్దాం. The verdict settles the question whether the co-parcenary right of daughter comes into effect only if the father through whom they claim that right was alive on the day the amendment came into force. ఇది తేడా అన్నమాట. వర్డిక్ట్ అంటే తీర్పు. ఇది సెటిల్ చేసేస్తుంది. ఏం సెటిల్ చేసింది? వెదర్ ద co-parcenary right of డాటర్స్ కి వస్తుంది జాయింట్ ఓనర్షిప్, అంటే ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి comes into effect only if the father through whom they claim that right was alive on the day amendment came into force. ఈ అమెండ్మెంట్ 1956 యాక్ట్ కి చేసిన అమెండ్మెంట్ ఏ రోజు నుంచి అయితే అమల్లోకి వచ్చిందో ఆ రోజుకి తండ్రి బ్రతికుంటేనే అమ్మాయిలకి ఈ హక్కులు వస్తాయా, తండ్రి చనిపోయినా సరే వస్తాయా అనేది క్వశ్చన్ మార్క్. 2005 అమెండ్మెంట్ లో ఏం జరుగుతుందంటే క్లియర్ గా లేదు. దాంట్లో ఒక స్టేట్మెంట్ అనేది అంబిగ్విటీకి దారితీసింది. సో తండ్రి చనిపోయినా తండ్రి బతికి ఉన్న ఆ టైంకి, ఒకవేళ తండ్రి చనిపోయినా సరే తండ్రికి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి పైన కూడా అమ్మాయికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి అని ఇప్పుడు చేల్చారు. 2005 అమెండ్మెంట్ లో అది క్లారిటీ రాలేదు. అదేంటనేది చూద్దాం. The verdict settles the question whether the co-parcenary right of daughters comes into effect only if the father through whom they claim that right was alive. ఎవరి ద్వారా అయితే వాళ్ళకి హక్కు వస్తుందో ఆ ఫాదర్ బతికి ఉంటేనే, అమెండ్మెంట్ ఫోర్స్ లోకి వచ్చిన రోజు, అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన నాటికి ఫాదర్ బతికి ఉంటేనే వాళ్ళకి రైట్ వస్తుందా లేదా అనే విషయాన్ని ఈ వర్డిక్ట్ అనేది తేల్చేసింది. The apex court has now categorically ruled that the daughter's right flows from their birth and not by any other factor such as the existence of their father. Apex court and the Supreme Court, topmost court, has now categorically ruled, categorically and without any doubt, crystal clear, without any doubt రూల్ చేసింది, తీర్పునిచ్చింది. ఏం చెప్పింది? ద డాటర్స్ రైట్, అమ్మాయిలకు ఉన్న ఈ హక్కు అనేది ఫ్లోస్ ఫ్రమ్ దే బర్త్,
వాళ్ళ జన్మ నుంచి వాళ్ళ పుట్టుకతో వస్తుంది, అండ్ నాట్ బై ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ సచ్ యాస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దేర్ ఫాదర్. తండ్రి బతికి ఉంటేనే హక్కు ఉంటుంది, తండ్రి బతికి లేకపోతే హక్కు లేదు అని కాదు. బతికి ఉన్నా లేకపోయినా ఈ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఈ రైట్ అనేది దేని నుంచి వచ్చింది? ఫ్రమ్ దేర్ బర్త్, వాళ్ళ పుట్టుకతో వాళ్ళ జన్మతో వచ్చిన హక్కు ఇది. కాబట్టి వాళ్ళకి దే విల్ కంటిన్యూ టు హ్యావ్ ఈక్వల్ రైట్స్ జస్ట్ లైక్ సన్ కి ఏం రైట్స్ ఉంటాయి, అమ్మాయిలకి అవే రైట్స్ ఉంటాయి ఆన్ ది ఈవెన్ ఆన్ ది ancestral property, not just on the father's acquired property, even on the ancestral property. In other words, it has rejected the common misinterpretation that only daughters of co-partners who were alive on that day could get an equal share in the property. ఇందాక అదే చెప్తున్నాను, co-partner అంటే తండ్రి కూడా co-partner కదా, he has acquired it from his father or his grandfather. Co-partner అంటే జాయింట్ హెయిర్ అంటే వాటాదారు, అంటే ఇప్పుడు వారసత్వం, జాయింట్ ఓనర్షిప్ ఆర్ మీరు హెయిర్ అని తీసుకోవచ్చు. హెయిర్ అంటే వారసత్వంగా వచ్చింది. సో తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ మీద, అండ్ అమ్మాయి పరంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ మీద కూడా ఆ కోపార్సనర్ తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన బతికి ఉంటేనే వస్తుంది అనేది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్. ఆయన బతికుంటేనే అది వస్తుంది, లేకపోతే లేదు అనే మిస్ఇంటర్ప్రిటేషన్ ని ఇది రిజెక్ట్ చేసింది. రైట్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను. లెట్స్ సే దేర్ ఇస్ ఎ ఫాదర్ ఏ అండ్ దేర్ ఈస్ ఎ గర్ల్ బి. ఏ అండ్ బి అని అర్థం చేసుకోండి, ఏ అండ్ బి. సో ఏకి 100 రూపాయలు ఆస్తి ఉంది అనుకోండి. 100 రూపాయల్లో 50 రూపాయలు ఆయన స్వార్జితం, 50 రూపాయలు ఆయనకి వారసత్వంగా వచ్చింది. ఎవరికి? తండ్రికి. 50 రూపాయలు స్వార్జితం ఆయన ఎక్వైర్ చేసుకున్నది, ఇంకో 50 రూపాయలు ఆయన వారసత్వంగా సంపాదించుకున్నది. 1956 యాక్ట్ ప్రకారం అయితే ఏమవుతుంది? ఈ వారసత్వంగా వచ్చిన తండ్రికి వారసత్వంగా వచ్చిన 50 రూపాయల పైన కూతురికి హక్కు లేదు, అసలు హక్కే లేదని తేల్చేశారు. అయిపోయింది. ఎక్వైర్డ్ వాటి మీద హక్కు ఉంటుంది, దానిపైన హక్కు ఉండదు అని చెప్పి తేల్చేశారు. 2005 అమెండ్మెంట్ ఏం చెప్తుంది? 2005లో ఈ చట్టానికి సవరణ చేశారు. సవరణ చేసి ఎక్వైర్డ్ పైన ఈ 50 పైన ఆడపిల్లకి హక్కు ఉంటుంది, ఆ 50 పైన కూడా ఆడపిల్లకి హక్కు ఉంటుంది. అబ్బాయి కూడా ఉన్నాడు, ఒక ఆడపిల్ల కదా ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు అనుకోండి. రెండింటి పైన అబ్బాయికి ఏ హక్కులు ఉంటాయి, అమ్మాయి కూడా అవే హక్కులు ఉంటాయి 2005 జడ్జిమెంట్ చెప్పింది. అన్ఫార్చునేట్లీ చిన్న తేడా ఉంది అక్కడ. చెప్పినప్పటికీ ఏమవుతుందంటే అంతకు ముందు ఏవైతే సెటిల్మెంట్లు జరిగాయో అవన్నీ కూడా వ్యాలిడ్ గా ఉంటాయని చెప్పేసింది ఆ తీర్పులో. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. అంటే ఏ రోజైతే అమెండ్మెంట్ ఫోర్స్ లోకి వచ్చిందో, అంటే 2005 సెప్టెంబర్ నుంచి అనుకుంటా అది ఇంప్లిమెంట్ అయ్యింది. ఆ టైంకి తండ్రి బ్రతికి ఉంటేనే ఇది అప్లికబుల్, తండ్రి బ్రతికి లేకపోతే అప్పటికే తండ్రి చనిపోయి ఉంటే పాత చట్టాల ప్రకారమే జరుగుతాయి. సో ఇట్ ఈస్ నాట్ అ రెట్రోస్పెక్టివ్ యాక్ట్, రెట్రోయాక్టివ్ కాదు. అప్పటికే ముందు చనిపోయారు అనుకోండి తండ్రి, ఇప్పుడు చట్టం వచ్చింది ఇప్పుడు 2005లో, 2004లోనో 2000లోనో అంతకు ముందు తండ్రి చనిపోతే అప్పుడు కూడా ఇది అప్లికబుల్లా కాదా అనే విషయంలో అంబిగ్విటీ ఉంది. దాన్ని ఇప్పుడు సెటిల్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? అప్పటికి తండ్రి చనిపోయి ఉన్నప్పటికీ కూడా యూ కెన్ స్టిల్ అప్లై, అంటే డాటర్స్ కెన్ స్టిల్ గో అండ్ ఫైట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే అటు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలోను ఇటు ఎక్వైర్డ్ ప్రాపర్టీ రెండిట్లోనూ అమ్మాయిలకి సమాన హక్కులు ఉంటాయి. ఆ చట్టం అమల్లోకి వచ్చే టైంకి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా సరే, అప్పటికే చనిపోయి ఉన్నా సరే ఇది వర్కౌట్ అవుతుంది అని ఇప్పుడు కేటగారికల్ గా తీర్చారు, వితౌట్ ఎనీ డౌట్ తేల్చేశారు. The court has rightly recognized that the amendment conferred equal status as a co-partner and daughters in Hindu families governed by Mitakshara law, and this right accrued by birth. ఈ రైట్, ఈ హక్కు అనేది పుట్టుకతో వచ్చింది. accrued అంటే వచ్చింది అని అర్థం, దేంతో? పుట్టుకతో వచ్చింది. కోర్ట్ ఏమంటుంది? has rightly recognized that the amendment conferred, amendment అంటే సవరణ, ఇప్పుడు 2005లో చేసిన ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇట్ conferred అంటే gave equal status as a co-partner on daughters. కాన్ఫర్ ఎప్పుడు కూడా పక్కన ఆన్ వస్తుంది, కాన్ఫర్ ఆన్, రైట్? ఇండియన్ గవర్నమెంట్ కాన్ఫర్డ్ భారత రత్న ఆన్ సచిన్ టెండూల్కర్. అర్థమైందా? సచిన్ టెండూల్కర్ కి భారత రత్న ఇచ్చారు, అలా అన్నమాట. conferred equal status as a co-partner on daughters in Hindu families governed by Mitakshara law. ఈ 1956 అంతా కూడా మితాక్షరా లా ప్రకారం తీసుకొచ్చింది. ఎప్పటి వరకు అది ఉండేది, దాన్ని అమెండ్మెంట్ చేశారు 2005లో. ఏం చేశారు? అందులో డాటర్స్ కూడా ఈక్వల్ స్టేటస్ యాజ్ ఎ కో-పార్ట్నర్ అని చెప్పి 2005 అమెండ్మెంట్ లో తీసుకొచ్చారు. ద చేంజ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ September 9, 2005. 2005 సెప్టెంబర్ 9 నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యింది. బట్ విత్ ఎ ప్రావిజన్
that partitions are testamentary disposition that had taken place prior to December 2004, the date on which the amendment bill was introduced in the Rajya Sabha will remain valid and unaffected by the change. అయితే ఇందులో ఒక ప్రావిజన్ ఉంది. ప్రావిజన్ ఏం చెప్తుంది? పార్టిషన్స్ కానీ అంటే అప్పటి వరకు జరిగిన పార్టిషన్స్ కానీ టెస్టమెంటరీ డిస్పోజిషన్, టెస్టమెంటరీ అంటే విల్, ఫాదర్ విల్ రాస్తారు కదా ఎవరికి ఎంత ఇవ్వాలని. సో ఇవేవైతే ఉన్నాయో టెస్టమెంటరీ డిస్పోజిషన్ మరియు పార్టిషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ప్రయర్ టు December 20, 2004. ఈ రోజు ఎందుకు తీసుకున్నారు? ఆ రోజునే అమెండ్మెంట్ బిల్ రాజ్యసభను ఇంట్రడ్యూస్ చేశారు. సో December 20, 2004 కి ముందు ఏవైనా విల్ ప్రవేశపెట్టబడినా లేకపోతే పార్టిషన్స్ జరిగినా అవన్నీ కూడా విల్ రిమైన్ వ్యాలిడ్ అండ్ అన్ఎఫెక్టెడ్ బై ద చేంజ్. అవి వ్యాలిడ్ గానే ఉంటాయి, దాంట్లో మార్పులు ఏమీ రావు అని చెప్పారు. 2005 సెప్టెంబర్ 9 నుంచి ఇది ఎఫెక్ట్ లోకి వస్తుంది, కానీ ఇంతకు ముందు జరిగిన ఏవైనా ఉంటే అవి మారవు అని చెప్పారు. దిస్ లెడ్ టు ద ఇంటర్ప్రిటేషన్ దట్ ద డాటర్స్ కోపార్సనరీ రైట్స్ బీయింగ్ ప్రాస్పెక్టివ్ would not come into effect unless both the co-partner father and his daughter were alive on September 9, 2005. ఈ ప్రావిజన్ ఏదైతే ఉందో దీని వల్ల ఏమైంది? ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. ఏంటి ఇంటర్ప్రిటేషన్? దట్ ద డాటర్స్ కోపార్సనరీ రైట్స్, డాటర్ కి ఇలా వచ్చిన హక్కులు ఏవైతే ఉంటాయో, ఈ జాయింట్ హెయిర్షిప్ వారసత్వంగా వచ్చిన హక్కులు ఏవైతే ఉంటాయో, బీయింగ్ ప్రాస్పెక్టివ్ అంటే ఇన్ ద ఫ్యూచర్, ఓకేనా. రెట్రోస్పెక్టివ్ అంటే గోయింగ్ బ్యాక్ పాస్ట్ అనమాట. if a law is prospective, that means it is applicable from that day, and ఆ రోజు నుండి జరిగిన వాటికి అప్లికబుల్ అవుతుంది. if it is retrospective, that means it can go back. బేసికల్గా క్రిమినల్ లాస్ అనేవి ప్రాస్పెక్టివ్, దే ఆర్ నాట్ రెట్రోస్పెక్టివ్. మీకు నిర్భయ తీసుకోండి. నిర్భయ కేసు జరిగినప్పటికీ అందులో ఒకతను మైనర్కి ఆ టైంకి ఏవైతే లా అప్లికబుల్ ఉందో అదే అప్లికబుల్ అవుతుంది. తర్వాత తను మార్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 18 years లోపు ఉన్నవాడు మైనర్ అని చెప్పి లా చెప్తుంది అనుకోండి, ఇతనికి 17 ఏళ్ళు అనుకోండి. ఆ రేప్ అండ్ మర్డర్ జరిగే టైంకి, అప్పటికి రేప్ అండ్ మర్డర్ జరిగేది 17 ఏళ్ళు అయినప్పటికీ అతను మైనర్ అని ప్రూవ్ చేయగలిగితే అతనికి 3 ఏళ్లే జైలు శిక్ష అని చట్టంలో ఉందనుకోండి, 3 ఏళ్లే పడుతుంది. అది ఎంత ఘోరమైన మర్డర్ అవ్వని, ఎంత ఘోరమైన నేరం అవ్వని సరే. ఇలా అయితే మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనం చట్టంలో మార్పు చేసేసి ఇక్కడ నుంచి 16 ఏళ్ళ లోపు ఉన్నవాడు మైనరు, 18 ఏళ్ళ లోపు ఉన్నవాడే కాదు, 16, 17, 18 గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా మేజర్స్ కింద వస్తారు. వాళ్ళు తప్పు చేసిన ఫుల్ శిక్ష పడుతుంది. మనం చట్టాన్ని మార్చాం అనుకోండి. ఎప్పుడు మార్చాం? క్రైమ్ జరిగిన తర్వాత మార్చాం. మార్చేసిన తర్వాత అంతకు ముందు క్రైమ్ జరిగిపోయింది. ఈ క్రైమ్ లో ఉన్న నిందితుడికి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం శిక్ష వేయడం అవుతుందా? వెయ్యలేము. ఎందుకంటే క్రిమినల్ లాస్ ఆర్ ప్రాస్పెక్టివ్. అంటే ఏ రోజైతే మార్పు తీసుకొచ్చారో ఆ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. ఆ రోజు నుంచి జరిగిన నేరాలకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. దీన్ని ప్రాస్పెక్టివ్ అంటాం. సివిల్ లాస్ ని రెట్రోస్పెక్టివ్ గా కూడా తీసుకోవచ్చు. సివిల్ లాస్ అంటే ఇట్లాంటి ఆస్తులు, తగాదాలు, పంపకాలు ఇట్లాంటివి సివిల్ లాస్. సివిల్ లాస్ కి వచ్చేసరికి రెట్రోస్పెక్టివ్ అంటే ఇంతకు ముందు పాస్ట్ డేట్ నుంచి కూడా యూ కెన్ మేక్ ఇట్ అప్లై. అంటే కొత్త లా చేసినప్పటికీ అది అంతకు ముందు డేట్ నుంచి అప్లై చేయవచ్చు. క్రిమినల్ లాస్ దే ఆర్ ఓన్లీ ప్రాస్పెక్టివ్, నాట్ రెట్రోస్పెక్టివ్. అర్థమైందా? దే ఆర్ నాట్ రెట్రోయాక్టివ్. అవి వెనక్కి వెళ్ళడానికి లేదు, ఓన్లీ ముందుకే వెళ్తుంది. అంటే ఏ రోజైతే లా అమల్లోకి వస్తుందో ఆ రోజు నుంచి మాత్రం అప్లికబుల్. అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ లా ఎఫెక్ట్ చేయదు. దాన్ని ప్రాస్పెక్టివ్ అంటాం. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బీయింగ్ ప్రాస్పెక్టివ్, దిస్ లెడ్ టు ద ఇంటర్ప్రిటేషన్ దట్ ద డాటర్స్ కోపార్సనరీ రైట్స్ బీయింగ్ ప్రాస్పెక్టివ్ వుడ్ నాట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అన్లెస్ బోత్ ద కోపార్సనర్ ఫాదర్ అండ్ హిస్ డాటర్ వర్ అలైవ్ ఆన్ September 9, 2005. ఎందుకంటే December 20, 2004 ముందు జరిగిన చట్టాలన్నీ, విల్స్ అన్ని, టెస్టమెంటరీ పొజిషన్ అన్ని కూడా వ్యాలిడ్ గా ఉంటుందని చెప్పారు. అంటే ఈ లా ఏదైతే, ఈ సవరణ ఏదైతే ఉందో ఇది ప్రాస్పెక్టివే, రెట్రోస్పెక్టివ్ కాదు అని చెప్పి అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పాతవన్నీ వ్యాలిడ్ అని చెప్పి రాశారుగా చట్టంలోనే అలా రాశారు. కాబట్టి ఆ తర్వాత జరిగిన మార్పులు అంటే 2005 సెప్టెంబర్ 9 నుంచి మాత్రమే ఇది అప్లికబుల్. అంటే అప్పటి నుంచి, అంటే ఓన్లీ ప్రాస్పెక్టివ్ గా అప్పటి నుంచి ఫ్యూచర్ కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది, పాత వాటికి అప్లికబుల్ కాదు అని అర్థం చేసుకున్నారు. అందుకని ఆ రోజు తండ్రి బతికి ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఆ రోజుకే తండ్రి చనిపోయి ఉంటే ప్రాపర్టీ సెటిల్మెంట్స్ అయిపోయి ఉంటాయి. సో దాన్ని ఇంకా మళ్ళీ చేయడానికి లేదు, మార్చడానికి లేదు అనే ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. రైట్, అలా అర్థం చేసుకున్నారు. దిస్ పొజిషన్ వాజ్ క్రిస్టలైజ్డ్ in a 2015 judgment of the Supreme Court in Prakash and others versus Pholavati. This judgment now stands overruled. Right? ఈ పొజిషన్ క్రిస్టలైజ్డ్ అంటే మేడ్ క్లియర్. ఇది పొజిషనే క్లియర్ గా చెప్పేశారు, ఇదే కరెక్ట్ అని చెప్పి సుప్రీం కోర్టే ప్రకాష్ అండ్ అదర్స్ వర్సెస్ పోలావతి జడ్జిమెంట్ లో చెప్పింది.
అది ఓన్లీ ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్ కాదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. తండ్రి బతికుంటేనే ఇది అప్లికబుల్, తండ్రి బతికి లేకపోతే అప్లికబుల్ కాదు అని చెప్పి 2015 సుప్రీంకోర్టే చెప్పింది. దిస్ జడ్జిమెంట్ నౌ స్టాండ్స్ ఓవర్ రూల్డ్. ఈ 2015 జడ్జిమెంట్ ఏదైతే ఉందో నౌ స్టాండ్స్ ఓవర్, అది ఓవర్ రూల్ అయిపోయింది. అది ఇప్పుడు అది తప్పు అని చెప్పి ఇప్పుడు కొత్త జడ్జిమెంట్ చెప్తుంది. దాన్ని ఓవర్ రూల్ చేసేసారు. ద కోర్ట్స్ రీజనింగ్ ఈజ్ అన్ఎక్సెప్షనబుల్. తప్పులు ఎంచడానికి ఏమీ లేదు. కోర్ట్స్ రీజనింగ్ అనేది 100% పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ జడ్జిమెంట్ లో ఉన్న కోర్ట్ రీజనింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కరెక్ట్, రైట్? అన్ఎక్సెప్షనబుల్, ఎక్సెప్షన్స్ ఎంచడానికి ఏమీ లేదు అని మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? నాట్ ఓపెన్ ఎనీ అబ్జెక్షన్స్ లేవు, అబ్జెక్షన్స్ ఎంచడానికి లేదు. ఫస్ట్, ఇట్ లొకేట్స్ ది ఆరిజిన్ ఆఫ్ ద కోపార్షనరీ రైట్ ఇన్ వన్స్ బర్త్. ఈ కోపార్షనరీ రైట్ ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుక నుంచి వస్తుంది అని చెప్పి చెప్తుంది. తండ్రి బతికున్నా లేకపోయినా సరే అమ్మాయే కదా, సో పుట్టుకతో ఈ హక్కు వస్తుంది అనేది ఒకటి. సెకండ్, ఇట్ ఫైండ్స్ దట్ దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ ఎ ప్రీడెసెసర్ కోపార్షనర్ టు బి అలైవ్ ఫర్ వన్ టు అక్వైర్ దట్ స్టేటస్, యాజ్ వాట్ ఈస్ రెలెవెంట్ ఇస్ బర్త్ విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ సక్సెషన్ టు విచ్ ఇట్ ఎక్స్టెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ ప్రీడెసెసర్ కోపార్షనర్ అంటే అర్థం ఏంటి? తండ్రి కూడా కోపార్షనరే కదా. ఎందుకు? అతని తండ్రి నుంచి లేదా వాళ్ళ పూర్వీకుల నుంచి అతను కూడా జాయింట్ హెయిర్షిప్ వారసత్వంగా పొందాడు. అర్థమవుతుందా? సో తండ్రి వారసత్వంగా పొందిన ప్రాపర్టీ కూతురికి ఏమవుతుంది? యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. సో అందుకని ఆ తండ్రి ఎలైవ్ ఉండాలి, బతికి ఉండాలి అనే నెసెసిటీ లేదు అని చెప్తోంది. 2005 చట్టం అమెండ్మెంట్ ప్రకారం ఆ నెసెసిటీ ఉంది అనే భావం వచ్చింది. ఇప్పుడు ఆ నెసెసిటీ లేదు. కోపార్షనర్ ఫాదర్ బతికి ఉండాల్సిన అవసరం లేదు. ప్రీడెసెసర్ కోపార్షనర్, ప్రీడెసెసర్ అంటే ఇంతకు ముందున్న కోపార్షనర్ ఎవరు? తండ్రి. ఆయన బతికి ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. లేకపోయినా సరే వస్తుంది. ఫర్ వన్ టు అక్వైర్ దట్ స్టేటస్, అది లేకపోయినా సరే అమ్మాయికి కోపార్షనర్ స్టేటస్ వస్తుంది. అర్థమవుతుందా? ఆ వారసత్వపు స్టేటస్ అనేది వస్తుంది. రైట్? సో కొడుకుతో సమానంగా, అంటే అన్నయ్య గాని తమ్ముడితో కానీ సమానంగా హక్కుని షేర్ చేసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. యాజ్ వాట్ ఈస్ రెలెవెంట్ ఈస్ బర్త్, పుట్టుక అనేది ఇక్కడ ఇంపార్టెంట్. విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ సక్సెషన్ టు విచ్ ఇట్ ఎక్స్టెండ్స్. సక్సెషన్ అంటే మనకి వారసత్వం, ఒకరి తర్వాత ఒకళ్ళు అది ఉంటుంది కదా, దానికి. In that sense, the legislation, even though it comes into effect on a prescribed date, is retroactive in its application as it is linked to birth, an antecedent event. So ఈ సెన్స్ లో ఈ లెజిస్లేషన్ ఏదైతే ఉందో, ఈ చట్టం ఏదైతే ఉందో, ఈవెన్ దో ఇట్ కమ్స్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ ఏ ప్రిస్క్రైబ్డ్ డేట్, సెప్టెంబర్ 9, 2005 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ రెట్రోయాక్టివ్, అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ పాస్ట్ డేట్స్ ఆల్సో. గతానికి కూడా ఇది అప్లికబుల్ అని చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ లింక్ టు బర్త్, ఇది పుట్టుకకి సంబంధించింది, లింక్ అయ్యి ఉంది. అండ్ ఇట్ ఈస్ అన్ యాంటిసిడెంట్ ఈవెంట్. ఎందుకు ఇక్కడ యాంటిసిడెంట్ ఈవెంట్ ఏంటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ప్రీ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ ఏంటి? బర్త్. తండ్రి బతికుండడం అనేది కండిషన్ కాదు, పుట్టుక అనేది కండిషన్. అతనికి నువ్వు కూతురు అయితే చాలు నీకు హక్కు వచ్చేస్తుంది. ఆ టైంకి తండ్రి బతికున్నా లేకపోయినా. సో యాంటిసిడెంట్ ఈవెంట్ ఏది ఇక్కడ? బర్త్ అండ్ నాట్ ద ఫాదర్ బీయింగ్ అలైవ్. ఫాదర్ బతికి ఉండడం అనేది ఇక్కడ యాంటిసిడెంట్ ఈవెంట్ కాదు, అంటే అప్పటికి ఉండాల్సిన ఈవెంట్, అంటే కండిషన్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే, రైట్? బర్త్ అనేది ఇక్కడ యాంటిసిడెంట్ ఈవెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అంటే లాజికల్ గా ఉన్న కండిషన్స్. ఇక్కడ యాంటిసిడెంట్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లింక్ టు బర్త్ అండ్ యాంటిసిడెంట్ ఈవెంట్. ఇప్పుడు ఈ కోపార్షనల్ రైట్స్ అనేవి దేని వల్ల వస్తాయి? బర్త్ వల్ల. సో బర్త్ ఈస్ ది యాంటిసిడెంట్, సంథింగ్ దట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ఫర్ దిస్ రైట్ టు హ్యాపెన్. అంటే ఈ హక్కు నీకు రావడానికి ముందు జరిగి ఉండాల్సిన ఈవెంట్ ఏది? బర్త్. అండ్ దట్ ఈస్ యాంటిసిడెంట్. ఓకే, సంథింగ్ దట్ హ్యాపెన్స్ బిఫోర్, దట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ లాజికల్లీ. అది జరిగాకనే నీకు ఇది వస్తుంది అని అర్థం. ఇట్ ఆల్సో అండర్ స్కోర్ అయినా, అండర్లైన్ అయినా, ఫ్లాగ్ అన్నా, మార్క్ అన్నా, ఇవన్నీ ఏంటంటే అది ఇంపార్టెంట్ అని చెప్పడం. that the legislation makes it clear that the daughter's rights are the same as that of his son. కొడుకుకి ఎట్లాంటి రైట్స్ ఉంటాయో అమ్మాయిలకు ఉన్న రైట్స్ కూడా అట్లాంటివే అని చెప్తుంది. అండ్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ ఎ సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. తన కొడుకుకి అయితే ఏ అయితే హక్కులు వచ్చావో ఇప్పుడు అమ్మాయిగా కూడా అవే హక్కులు ఉంటాయి, తక్కువేమీ ఉండవు అంటున్నారు. ది co-partnership status given to daughters has been a subject of reform in many states. ఈ అమ్మాయిలకి ఇస్తున్న ఈ ఈక్వల్
జాయింట్ హెయిర్షిప్ స్టేటస్. హెయిర్షిప్ అంటే వారసత్వం, జాయింట్ అంటే కొడుకుతో అంటే అబ్బాయిలతో పాటు ఇస్తున్న ఈ స్టేటస్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ రిఫార్మ్ ఇన్ మెనీ స్టేట్స్. చాలా స్టేట్స్ లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లాంగ్ బిఫోర్ ద యూపీఏ రెజీమ్ బ్రాట్ ఇన్ ది అమెండ్మెంట్ ఫర్ ది హోల్ కంట్రీ. యూపీఏ రెజీమ్ 2005 లో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది కంట్రీ మొత్తానికి. అంతకు ముందే చాలా స్టేట్స్ సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వీటిని తీసుకొచ్చాయి. కేరళ హ్యాడ్ ఇంట్రడ్యూస్ లెజిస్లేషన్ 1975 లోనే కేరళ తీసుకొచ్చింది లెజిస్లేషన్. ఆంధ్రప్రదేశ్ లో 1986 ఎన్టీఆర్ తీసుకొచ్చారు. తమిళనాడులో 1989 లో, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో 1994 లో. ఆల్రెడీ ఈ స్టేట్స్ అనేవి ఈ హక్కుల్ని తీసుకొచ్చేసాయి. ద లెజిస్లేటివ్ ఎయిమ్ వాజ్ దట్ a flagrant discrimination between sons and daughters in entitlement to an equal share in co-partnership property, that is property inherited from one's father, grandfather or great grandfather, should be done away with. ఈ లెజిస్లేటివ్ ఎయిమ్ ఏంటి, ఇప్పుడు ఈ చట్టం యొక్క ఎయిమ్ ఏంటి, దట్ ద ఫ్లాగ్రెంట్ డిస్క్రిమినేషన్. ఫ్లాగ్రెంట్ అంటే ఆబ్వియస్ అండ్ అఫెన్సివ్, అంటే కనిపిస్తోంది అండ్ కరెక్ట్ గా లేదు. సంథింగ్ దట్ ఈస్ క్లియర్, సంథింగ్ దట్ కెన్ బి సీన్ అండ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అఫెన్స్ అంటే ఒకరిని హర్ట్ చేసేలాగా, ఒకరిని బాధ కలిగించేలాగా, ఒకరిని డిస్క్రిమినేట్ చేసేలాగా కనిపిస్తుంది, అండ్ దట్ ఈస్ ఆబ్వియస్ విచ్ ఇస్ క్లియర్లీ సీన్. ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ని బిట్వీన్ సన్స్ అండ్ డాటర్స్, సన్స్ కి డాటర్స్ కి మధ్యలో ఉన్న ఈ డిస్క్రిమినేషన్ ని ఎండ్ చేయడం అనేది ఈ లెజిస్లేటివ్ ఎయిమ్, రైట్? ఎందులో ఇన్ ఎంటైటిల్మెంట్ ఇన్ ఈక్వల్ షేర్ ఇన్ కోపార్సనరీ ప్రాపర్టీ. నార్మల్ ప్రాపర్టీకి కాదు, కోపార్సనరీ ప్రాపర్టీ అంటే తండ్రి కూడా వాళ్ళ తండ్రి నుంచి లేదా తాతగారి నుంచి సంపాదించుకున్న ప్రాపర్టీలో. దట్ ఈస్ ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అర్థమైందా? ఫాదర్ ద్వారా లేదా గ్రాండ్ ఫాదర్ ద్వారా లేదా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ద్వారా ఎక్వైర్ చేసుకున్న ఈ ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ రావాలి. ఎక్వైర్డ్ లోను యాన్సెస్టర్ లోను రెండింటిలో కూడా ఈక్వల్ షేర్ అనేది రావాలి. అండ్ ఇలా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి డన్ అవే విత్, అది పోవాలి అనేది దీని యొక్క ఎయిమ్. ద లెజిస్లేటివ్ ఎయిమ్ was that a flagrant discrimination between sons and daughters should be done away with. ఎందులో ఇన్ ఎంటైటిల్మెంట్ టు ఎన్ ఈక్వల్ షేర్ ఇన్ కోపార్సనరీ ప్రాపర్టీ. ఈ కోపార్సనరీ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో అది ఏంటది, దట్ ఈస్ ప్రాపర్టీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మొత్తం అన్ని కూడా. It is indeed welcome that the Apex Code has sought to give full effect to this intent by setting at rest doubts arising from varying interpretations. ఇది ఆహ్వానించదగ్గదే. ఏంటి, దట్ ద ఎపెక్స్ కోర్ట్ హ్యాస్ సాట్ టు గివ్ ఫుల్ ఎఫెక్ట్. అంటే ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు ప్రయత్నం చేసింది దేనికి, టు గివ్ ఫుల్ ఎఫెక్ట్ టు దిస్ ఇంటెంట్. ఈ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, సమానంగా చేయాలి, అందరికీ ఈక్వల్ గా ఉండాలి అనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయి పవర్ వచ్చేలాగా, పూర్తి స్థాయి ఇఫెక్ట్ వచ్చేలాగా చేసింది. బై సెట్టింగ్ అట్ రెస్ట్ డౌట్స్ అరైజింగ్ ఫ్రమ్ వేరియింగ్ ఇంటర్ప్రిటేషన్. డిఫరెంట్ జడ్జిమెంట్స్ లో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చాయి. అంటే అప్పటికి తండ్రి బతికుండాలా లేదా ఇట్లాంటివి వచ్చాయి. వాటన్నిటిని సెట్టింగ్ ఎట్ రెస్ట్, ఇంకా వాటన్నిటిని తీసేసింది. ఇప్పుడు ఇంకా వాటన్నిటిని పుట్ దెమ్ ఎట్ రెస్ట్ అంటే ఇంకా అవి లేవు అని అర్థం. సెట్ సంథింగ్ ఎట్ రెస్ట్, రైట్? సెట్ సంథింగ్ ఎట్ రెస్ట్ అంటే అర్థం ఏంటి, రిజాల్వ్ చేసేసింది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసింది, డౌట్స్ క్లియర్ చేసేసింది అని అర్థం. ఆ డౌట్స్ అన్ని కూడా రిజాల్వ్ అయిపోయాయి. అరైజింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చాయి డౌట్స్? అరైజింగ్ ఫ్రమ్ వేరియింగ్ ఇంటర్ప్రిటేషన్, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ నుంచి వస్తున్న డౌట్స్ అన్నిటిని కూడా రిజాల్వ్ చేసింది అని అర్థం. ఓకే, ఒకసారి చిన్న స్లైడ్ సమ్మరీ. 1956 లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో అమ్మాయిలకి హక్కు ఉండదు అని చెప్పారు, అబ్బాయిలకి మాత్రమే హక్కు ఉంటుందని చెప్పారు. 2005 లో దాన్ని అమెండ్మెంట్ చేసి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలా హక్కు ఉంటుందో అలాగే హక్కు ఉంటుందని చెప్పారు. కానీ ఆ లా అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? సెప్టెంబర్ 2005 నుంచి అమల్లోకి వస్తుంది. సెప్టెంబర్ 9, 2005 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్తూ, అంతకు ముందు డిసెంబర్ 20, 2004 కు ముందు ఏవైనా బిల్స్ కానీ ఆల్రెడీ పార్టిషన్స్ కానీ జరిగిపోయి ఉంటే అవి వ్యాలిడ్ గానే ఉంటాయి, వాటిని మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు. సో పాతవి మార్చాల్సిన అవసరం లేదని అందులో రాసి ఉంది కాబట్టి, సో సెప్టెంబర్ 9, 2005 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు కాబట్టి, ఆ రోజుకి తండ్రి బతికుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఆ రోజుకి తండ్రి చనిపోయి ఉంటే ఆ తండ్రి యొక్క అమ్మాయికి కోపార్సనరీ రైట్స్, ఈ జాయింట్ హెయిర్షిప్ వారసత్వంగా వచ్చే ఈ హక్కులు ఏవైతే ఉంటాయో వర్తించవు అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారు.
2015 జడ్జ్మెంట్ లో కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది. అప్పటికి బతికుంటేనే వర్తిస్తుంది, లేకపోతే కాదని సుప్రీంకోర్టే ఆ రకమైన ఇంటర్ప్రిటేషన్ తీసుకుంది. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. 2015లో సుప్రీంకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ డెసిషన్ లో సుప్రీంకోర్టు మళ్ళీ పాతదాన్ని కొట్టేసి ఓవర్ రూల్ చేసి చెప్పింది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కూడా అప్పటికి తండ్రి బతికి ఉండకపోయినప్పటికీ కూడా, ఓకే, తండ్రి బతికి ఉండకపోయినప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది. సన్ కి ఎటువంటి హక్కులు ఉంటాయో అమ్మాయి కూడా అటువంటి హక్కులే ఉంటాయి అని క్రిస్టల్ క్లియర్ గా తేల్చేసింది. దట్స్ ఇట్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.